వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం అశ్వారావుపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో స్థానిక శాసనసభ్యుడు జారి ఆదినారాయణ మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీలో రోడ్లు, తాగునీటి వసతి, సాగునీరు కార్యక్రమం, స్థానిక పాఠశాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపైన మండల కార్యకర్తలతో మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఈ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రతి గ్రామానికి డాటా తయారు చేసి ఏ ఒక్క గ్రామాన్ని తీసుకున్నా డాటా ఆన్ చేయడంతోనే క్షణాల్లోనే ఆ గ్రామంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆ గ్రామ స్థానిక కార్యకర్తలకు స్థానిక శాసనసభ్యులు ఆ గ్రామాన్ని పర్యటించినప్పుడు వెంటనే తెలిసేటట్లుగా ఇంకా ఆ గ్రామానికి ఏ వసతులు కావాలో డాటా తయారు చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాల విషయంలో స్థానిక కార్యకర్తలకు భాగస్వామ్యం కల్పిస్తూ ఇందిరమ్మ కమిటీలను కూడా ప్రభుత్వ ఆదేశానుసారం త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. గ్రామాల్లో గానీ మండలంలో గానీ కార్యకర్తలు ఎటువంటి అపార్థాలకు తావు లేకుండా తన మీద నమ్మకంతో పూర్తి స్థాయిలో అంకిత భావంతో పార్టీకి పనిచేయాలని, అందరినీ కలుపుకొని పోతానని, ఎటువంటి సమస్యలు వచ్చినా తనకు తెలియజేయాలని వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇవన్నీ కావాలంటే ఏం చేయాలని చెప్పేసి దాన్ని పూర్తిగా మనం దానికి సుమారు 75% అయిపోయినట్టే సార్. ఇంక 25% మాత్రానికి మన గ్రామాలు అక్కడక్కడ ఉంటాయి. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అన్ని మండల అధికారులతో పర్ఫెక్ట్గా రివ్యూ చేసినాం. మనోళ్ళు అక్కడక్కడ చెప్పిన వాళ్ళే అట్లా ఒక 75% వరకు మనం ఇంకా 25% నెక్స్ట్ పర్సలు మాట్లాడదామని అట్లా ₹1,00,00,000 మనం పెట్టాం. బోర్వెల్ లేని చోట, పంప్ సెట్ లేని చోట ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది సార్. దానికి ఎలక్షన్ కూడా సంబంధం లేదు, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అన్ని మండలాలకు వెళ్ళిపోతాం. పైప్ లైన్ వర్క్స్ కూడా మనం ఆయా పంచాయతీలో అక్కడ కూడా ఇచ్చాం. దానికి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు నేను ఈరోజు ఈవినింగ్ రేపటికల్లా మనం ఏ పంచాయతీలో ఏ వర్క్ వచ్చిందనేది ప్రతి డిస్ప్లే మ్యాటర్ మన దగ్గర ఉండాలి, మీకు ఉండాలి. ఆయా పంచాయతీలో మన క్యాడర్కి, కార్యకర్తకి తను చెప్పేటట్టు ఉండాలని నాకు చేస్తాను సార్. నేను దాని వర్క్ సర్వీస్ చేస్తాను. ఎందుకంటే రేపు మనం ఎలక్షన్కి వెళ్ళవచ్చు. సరే, తర్వాత అది మా ప్రభుత్వం ఈ పని చేసింది అనేది లోకల్ లీడర్ తెలియాలి. ఫస్ట్ తెలియాలంటే నేను డిస్ప్లే మన లీడర్కి అక్కడ తెలియాలి. అప్పుడు తను బలంగా అక్కడ చెప్పగలుగుతాను, ఇది మన గ్రామంలో పలానా పని వచ్చింది, పలానా చేయించాం, పలానా రోడ్లు, పలానా నీటి వస్తాయి, పలానా బడి, పలానా అంగన్వాడి, ఇవన్నీ అంటే ఈ 2 నెలల కాలానికి సంబంధించిన రోడ్స్. గతంలో కంటే మనం చేయలేము, కానీ ఈ 2 నెలలు ఒకటి. ఇంకోటి ఏం చేస్తున్నట్టే సార్, ఇప్పుడు మనం ఏవైతే రోడ్లు మిస్ అయ్యాయి మళ్ళీ ఇప్పుడు మనం తెలియదు ద్వారాలో మీకు అన్నీ కూడా నా దగ్గర ప్రతి విలేజ్కి డాటా తయారు చేస్తున్నాను సార్. ఉదాహరణకి పేరాగూడెం ఉంది. పేరాగూడెంలో మనకి ఎన్ని రోడ్లు నీడు ఉంది, అక్కడ స్కూళ్ళ పరిస్థితి ఏంటి, వాటర్ పరిస్థితి ఏంటి, జనాభా పరిస్థితి అన్నీ కూడా ఒక సిస్టమ్ తయారు చేస్తాం సార్. ఆ బటన్ నొక్కితే ఆ విలేజ్లో నాకు ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి ప్రణాళికని ఒక్కసారి ఫీడ్ చేసేస్తున్నాం. మళ్ళీ ఫీడ్ చేసి ఇక మీతో మేము రాము సార్, మీకు మాకు ఉంటుంది. ఇక అంటే డెవలప్మెంట్ యాక్ట్ డబ్బు వచ్చిందంటే వెంటనే అందులో ఇప్పుడు అక్కవాళ్ళు ఇచ్చారు. ఒకరు ఇప్పుడు వచ్చిన బడ్జెట్ లేదనుకోండి, దీంట్లో లేదనుకోండి, అందులో ఎంటర్ చేసి ఉంటాం. ఎంటర్ చేసిన తర్వాత వెంటనే ఆ రోడ్డుని అక్కడ వెంటనే డిస్ప్లే పడతాం, అందులో శాంక్షన్ అక్కడ ఇచ్చేస్తాం. ఇచ్చేసినప్పుడు ఎవరు రిఫర్ చేశారో కూడా చెప్తాం. దాన్ని మళ్ళీ వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాం, ఇది పలానా రోడ్ ఇస్తున్నాం, పలానా ఇచ్చని చెప్పేసి మనం ఇచ్చేస్తాం. అది కూడా ఇచ్చేటప్పుడు కూడా మళ్ళీ కూర్చుంటాం. ఇలాగే బడ్జెట్ వచ్చింది, ఇంత మనం చేయబోతా ఉన్నాం, పలానా రోడ్లకు మనం ఫస్ట్ ఆప్షన్ ఇది చేయబోతామని చెప్పేసి మళ్ళీ ఒకసారి మనం రివ్యూ చేసుకుని యాక్సెప్ట్ చేసుకుని తీసుకెళ్తాం సార్. సార్ మనం క్లస్టర్ వైడ్ చేస్తారా, పంచాయతీ వైడ్ చేస్తారా? ఇప్పుడు ఎందుకంటే మెయిన్ లీడర్స్ ఉంటారు. క్లస్టర్ వైడ్గా మన మెయిన్ ముఖ్యులకి 3 పంచాయతీలకి ఒక పర్సన్ ఎలా చేస్తారా మన అనేది మనం ఒకసారి కొన్ని రోజులు ప్లాన్ అవుట్ చేసుకుని అక్కడ రెస్పాన్సిబుల్ పర్సన్ ఆయన అట్లా ఉండేటట్టు, అక్కడే రెస్పాన్స్ ఆయనే ఉండేటట్టు. ఒకరు ఇటు ఒకరు అటు ఒకరు ఉంటే 5 మేము ఉంటారు, 5-10 మంది ఉంటారు. 10 మంది నేను మండలంలో ముఖ్యులు కలిసి కూర్చొని డిస్కస్ చేసేటట్టు ప్లాన్ చేస్తాం. అదే సార్. ఇంకొకటి ఏంటంటే మనం ఈ వర్క్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత సరే వాస్తవం కొంతమంది ఒక మండలమే కాదు అన్ని మండలం నాకు ఉన్న సమస్య ఆ సమస్య ఏంటంటే పూర్తిగా నేను అందరికీ న్యాయం చేయలేకపోయాను. దాంట్లో ఫస్ట్ దఫ కాబట్టి అడవుడిగా చేయండి అని చెప్పేసి మనం ఇచ్చినాం. నాకు కూడా ఏం చేస్తున్నాం అంటే నేను ఇచ్చిన లిస్టులో ఎవరు పని చేస్తున్నారు, ఎవరేంటి అనేది పక్క రిమార్క్ చేస్తా ఉన్నా. ఏ కార్యకర్త ఇస్తున్నారో నేను డిస్ప్లే చేస్తా ఉన్నా, నాకు అలా నోటీస్ వస్తూ ఉన్నా. మీరు ఎవరు ఇచ్చిన ఏది ఇచ్చినా అక్కడ నాకు అలా మెన్షన్ చేస్తూ ఉన్నా తను కార్యకర్త. అట్లా మనం ఇంకా మన రివ్యూలో ఆ విలేజ్లో సార్ మన కొద్ది కష్టపడ్డాడు సార్. ఆయనకు ఆప్షన్ ఏంటి, దంపేటలో వచ్చేసి 172 రోడ్డు ఇచ్చాం. 28 రోడ్ల కంటే మిగతా రోడ్లు చేసే పరిస్థితి అప్పుడు లేడు ప్రజెంట్. అక్కడ పరిస్థితి కార్యకర్తలకు ఇచ్చాం, కానీ చేసే పరిస్థితి లేదు. ఈ రోజుకి అక్కడ పూర్తి పిల్లలు కనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, ఎవరికి ఏంటి అని చెప్పేసి వేరే కార్యకర్తకి అక్కడ వర్క్ ఇచ్చాం. నేను రిజెక్ట్ చేసిన ఈరోజు. మీరు ఎందుకు మన కార్యకర్త ఉంటారు, మన వాళ్ళకి ఏంటి, వేరే కార్యకర్తకు అవసరం ఉంది. నేను చెప్పండు కదా, నేను చెప్పండు నా కార్యకర్తలు కదా, వేరే పార్టీకి నేను ఇస్తే నీకు కుదరదు, నీకు కాదంటే నువ్వు చేయని చెప్తే లేదే సార్ మా బాగా చేస్తారు అనవద్దు, మన కార్యకర్తలు నువ్వు
తప్ప నా కార్యకర్త మన కార్యకర్త తప్ప నీ వేరే వాడి కార్యకర్తని యాక్సెప్ట్ చేయము. అనదర్ ఫండ్ బ్రిడ్జా లేకపోతే బయట టెండర్ అంటే వాడు ఓపెన్ టెండర్ పాడుకుంటే అది వేరు, అది వేరే విషయం. అది మన చేతిలో కాదు. పైన ఓపెన్ టెండర్కి వెళ్తారు, శృతికి వెళ్తారు, అది వేరు. కానీ ఇక్కడ